రాజమండ్రిలో తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక సింక్రనైజ్డ్ గా కథనాలు నడిపి ప్రజల యొక్క మైండ్ ని ఎట్లా పొల్యూట్ చేద్దామనే పరిస్థితి సింక్రనైజ్ జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. నిజాలు ఏ రోజుకైనా బయట వస్తాయి. కోర్టుల మీద మాకైతే నమ్మకం ఉంది. ఖచ్చితంగా కోర్టుల్లో మేము గెలుస్తామనే నమ్మకం, ఆత్మవిశ్వాసం మాకుంది. ఇలాంటి ఎన్ని అబాండాలు వేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో వీకెండ్ చేయలేరు. ప్రజలకి వాస్తవాలు ఏంటో తెలుస్తాయి ఏ రోజుకైనా. ఈరోజు ఇప్పటికే తెలుసుకున్నారు. అందుకే ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి పోతున్నా వేలాదిగా లక్షలాదిగా జనాలు ఆయన చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో కరచలనం చేయడానికి ఊత్తిన వస్తూ ఉన్నారు. దీన్ని బట్టే అర్థమవుతా ఉంది ప్రజల్లో ఎవరు బలం ఏంటో అని. ఇప్పుడే చూసాం ఎలా గెలిచారో. రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి, ఆవకలు తగవకలు జరిగాయని. సో దేవుడున్నాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల మనసుల్లో నుంచి తీసేయలేరు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మాని ఏమాత్రం కించిత్ కూడా ప్రజల మనసులో నుంచి చెరిపేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. అలాగే అభివృద్ధి పనులు చేయండి. వీటి మీద దృష్టి పెట్టండి. కానీ గ్రామ స్థాయి నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టాప్ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టించే దాని మీద ఫోకస్ పెట్టినంత రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు మీద మీరు దృష్టి పెడితే మీకు ఓటేసి గెలిపించినందుకు ప్రజలకి న్యాయం చేసినట్టుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాను.